హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ ఆఫ్ మై లైఫ్. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుడి దగ్గరికి నేను కాలినడకన తిరుమలకు వెళ్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. కానీ ఇప్పటిదాకా నాకైతే అవకాశం దొరకలేదు. అనుకోకుండా నిన్న రాత్రి నా మిత్రుడు ఒక అతను కాల్ చేసి, అన్న ఇట్లా బంగారు తిరుపతికి వెళ్దామా అని అడిగాడు. ఆ భగవంతుడు నన్ను తిరుమలకి రమ్మని చెప్పకపోయినా ఈ బంగారు తిరుపతిలో కొలువైన శ్రీనివాసుడి దగ్గరికి నన్ను రప్పించుకోవాలని అనుకున్నట్లు భావించి నేను వస్తాను అని మాట ఇచ్చాను. కొన్నిసార్లు ఇచ్చిన మాట తప్పాల్సి వస్తుంది. కానీ ఆ భగవంతుడికి నీ దగ్గరికి దర్శనానికి వస్తా అని చెప్పిన తర్వాత తప్పే అవకాశమే ఉండదు. కోరికను మన్నించి ఆ భగవంతుడు నన్ను ఇక్కడికి రప్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ బంగారు తిరుపతి గుడిలో కొలువైన కొలంలో కాస్తంత భక్తితో ఆ భగవంతుని ప్రార్థిస్తూ అలా కిందికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కాళ్ళు శుభ్రం చేసుకొని ఆ నీటిని తలపై అలా చల్లుకొని భగవంతుడి ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుని నేను బంగారు తిరుపతిలో కొలువైన వెంకటేశ్వర స్వామిని చూచుటకు బయలుదేరాను. అయితే ఈ కొలంలో కొంతమంది స్నానాలు ఆచరించడం నా కళ్ళారా చూశాను. తిరుమలకి ఎవరైనా వెళ్దామనుకుని కొన్ని కారణాల వలన వెళ్ళలేకపోతారో వాళ్ళు ఈ బంగారు తిరుపతికి వచ్చి ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు అర్పించి వారి మొక్కును తీర్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం బృహమహర్షి తాను కోల్పోయిన శక్తులన్నింటినీ తిరిగి తెచ్చుకోవాలని విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకొని తన యొక్క శక్తులను కూడగట్టుకున్న ప్రదేశమే ఈ గుట్టహల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ వెలిసిన వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసినట్లుగా ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అయితే మీరు ఇప్పటి వరకు ఉడిపిలో చూసుంటారు, కిటికీల ద్వారా శ్రీకృష్ణ భగవాన్ని మనం దర్శించుకోవటం. అదేవిధంగా చిన్న కిటికీలు లో నుంచి మనము ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని చూడాలి. ఈ గుడిలో ఉన్న విగ్రహం కాస్తంత చిన్నదే అయినా చూడటానికి చాలా అద్భుతంగా కనిపించింది నాకైతే. అసలు ఈ టెంపుల్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు ఈ టెంపుల్ ఎలా ఉంటుంది, ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, అసలు ఈ కొండపైన వెంకటేశ్వర స్వామిని ఎలా చేరుకోవాలి అని ఆసక్తి చాలా ఎక్కువైంది. ఈ గుడికి బంగారు తిరుపతి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? ఏం లేదండి, ఇది కేజీఎఫ్ ప్రాంతంలో ఉంది. అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాంతంలో ఆ గోల్డ్ దీనికి దగ్గరలో ఉంది కాబట్టి ఈ దేవాలయానికి దీన్ని బంగారు తిరుపతి అని పేరు పెట్టారు పెద్దలు. అయితే ఈ గుడిని పునర్నిర్మాణం చేయించింది 1963 సంవత్సరంలో. నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఎలాంటి వైబ్స్ అయితే ఫీల్ అయ్యానో ఇక్కడ ఈ బంగారు తిరుపతికి వెళ్తున్నప్పుడు కూడా అలాంటి వైబ్సే నా కళ్ళకు కనిపించాయి. అయితే ఇక్కడ కొండ పైకి ఎక్కుతూ దేవాలయానికి సమీపిస్తున్న సమయంలో కుడివైపు ఎడంవైపు కొన్ని గదులు ఉన్నాయి. అప్పుడప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. తిరుమల టెంపుల్కి మనం చిన్న పిల్లాడిగా లేకపోతే చిన్న పాపగా ఉన్నప్పుడు ఆ తిరుమల శ్రీవారిని దర్శించేటప్పుడు మన తండ్రి తన యొక్క భుజాల మీద కూర్చోబెట్టుకొని ఎలాగైతే ఆ వెంకటేశ్వర స్వామిని చూపించాడో అలాగా ఈ తండ్రి తన కూతుర్ని ఆ భగవంతుడి గురించి చెబుతూ అలా తీసుకెళ్తున్నట్లు నాకంటే కనిపించి ఈ చిత్రాన్ని చిత్రీకరించాను నేను. ఇక్కడ ఈ గుడి చుట్టూ పైకి వెళ్తూ తాపలు ఎక్కుతూ పోతూ ఉంటే
కొన్ని పెద్ద బండరాళ్లకు బంగారు పూత పూసి ఉంచారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఒక ప్లేస్లో ఇక్కడ టెంకాయలు కొడుతూ దీపాలు వెలిగిస్తూ దండం పెట్టుకుంటూ అలాగే ముందు సాగుతూ ఉన్నారు అందరూ. అయితే ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత నాకు తటిక్కిన తిరుమల గుర్తుకొచ్చేసింది. తిరుమలకి వెళ్ళేటప్పుడు ఇలా స్టెప్స్ ఎక్కుతూ వెళ్తూ ఉంటే ఇలాంటి దృశ్యమే ఒకటి కంటికి కనిపించి మనము కొబ్బరికాయలు కొట్టి పైకి ముందుకు సాగుతూ ఉంటాం తిరుమల కొండపైకి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడున్న వాతావరణము, చెట్లు అన్నీ చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గుడి ప్రాంగణంలో పైన గోపురం పైన గరుత్మంతుడు తన యొక్క కాళ్ళతో సర్పాన్ని పట్టుకొని గట్టిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ బంగారు తిరుపతి టెంపుల్లో ఇంకొకటి ముఖ్యంగా ఏదైనా చెప్పుకోవాలంటే ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యము. ఎండను బడి వచ్చిన ఏ భక్తుడు ఎండకు ఇబ్బంది పడకూడదు అన్నట్లుగా ఇక్కడ చెట్లన్నీ భక్తులకు నీరసం రాకుండా చల్లటి వాతావరణాన్ని, చెట్ల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని, అలాగే ప్రకృతి సౌందర్యాలను మన కంటికి చూపిస్తూ టెంపుల్ దగ్గరికి స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్క భక్తుడికి ఆసక్తికరంగా కనిపిస్తూ ఉంటుంది ఈ బంగారు తిరుపతికి వెళ్ళినప్పుడు. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత అద్భుతంగా ఇక్కడ నాగులు, వాటికి చేసే పూజలు ఇక్కడ మన కంటికి కనిపిస్తాయంటే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా సర్పదోషం ఉన్నవాళ్ళు ఇక్కడ నాగులకు పూజలు చేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నట్లయితే ఈ నాగులు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడే ఒక తులసి చెట్టు ఉంది, అది కూడా చాలా చిన్నగా. పక్కనే ఒక చింత చెట్టు ఉంది, దానికి దారాలు కట్టి పూజలు చేశారు. ఇక్కడ ఏదో ఆసక్తిగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి నేను వెళ్ళిన సమయంలో ఏముందో చూద్దామని చెప్పి అనుకునేసరికి ఏదో దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఇంకా కాస్తంత పైకి వెళ్తే ఏముందా అని చెప్పేసి అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది, అంటే మెయిన్ టెంపుల్కి ఆపోజిట్గా ధ్వజస్తంభం ఇక్కడ ప్రతిష్ఠించారు. మీరు చూసినట్లయితే ఇక్కడ కోడిపుంజుల చెట్లు, అలాగే చింత చెట్లు, ఇంకా మరెన్నో సౌందర్యంగా కళ్ళకు కనువిందు చేస్తూ ఉన్నాయి. ఇంతకీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి నేను ఈ గుట్టహల్లి టెంపుల్కి రావాలని ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల అవ్వలేదు. ఇక్కడికి దగ్గరలో ఒక ఫంక్షన్ హాల్ ఉంది, అది ఎంట్రన్స్ దగ్గర. అక్కడ మనం పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంతకీ ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చి వెళ్ళిన ప్రతి భక్తుడికి, ప్రతి వ్యక్తికి మనసులో ప్రశాంతత కొలువై ఉంటుంది కొంతకాలం పాటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించగలరని కోరుకుంటున్నాను.